శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని కాస్త పరిశీలిద్దాం. తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఇది మొదలవటమే కాలసర్పదోషంతో మొదలవుతోంది, అలాగే షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. ఈ సంవత్సరం మొత్తం అధిక భాగం త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు దాదాపుగా 9 నెలల కాలం పాటు సంభవించడం అనేటువంటిది జరుగుతోంది. వీటికి తోడు ప్రధాన గ్రహాలైనటువంటి గురుశని, రాహుకేతువులన్నీ కూడా వాటి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా జరుగుతోంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీటన్నింటినీ కనుక పరిశీలించి చూసినట్లయితే తులారాశి వారికి 12 రాశుల్లోకెల్లా మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు గోచరించేటువంటి రాశుల్లో తులారాశిని దాదాపుగా ముఖ్యమైన రాశి కింద తీసుకోవచ్చు. అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి. 1-2 విషయాల్లో మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. అది కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావ రీత్యా ముఖ్యంగా 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవేంటో కూడా ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక మొట్టమొదట ఈ తులారాశి వారికి ఆదాయ వ్యయాలను కనుక పరిశీలించినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఆదాయం చాలా ముబ్బడిగా పెరుగుతుంది. 2 లేదా 3 ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఖర్చులు చాలా తగ్గుతాయి. ఏదేమైనప్పటికీ కాలానుగుణంగా ఖర్చులను చూసి గతంలో మీరు భయపడి ఉంటారు, వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. తులారాశి వారికి ఆదాయం అయితే చాలా బాగుంది. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. టాప్ ర్యాంక్స్ వచ్చి తీరతాయి. అలాగే మరిన్ని శుభ ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. చదవడం వల్ల లేదా వినడం వల్ల చక్కటి జ్ఞాపక శక్తి కలుగుతుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారు కోరుకున్నటువంటి ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ లభించి తీరతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి తులారాశి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం, చక్కటి సంబంధాలు కుదిరితే మీరు ఊహించిన దానికంటే మంచి సంబంధాలు ఈ సంవత్సరం కుదరటం అనేటువంటిది శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఇది మే నెల తర్వాత జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఈ గురువు యొక్క శుభదృష్టి అనేటువంటిది తులారాశి మీద మే నెలలోనే స్టార్ట్ అవుతోంది. అంటే విశ్వావసునామ సంవత్సరం మొదలవంగానే కాదు, మే, జూన్ తర్వాత నుంచి మంచి సంబంధాలు రావటం అనేటువంటిది జరుగుతుంది. జీవిత భాగస్వామితో గతంలో ఏమైనా భేదాభిప్రాయాలున్నా ఇవి తొలగిపోతాయి. అలాగే విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశాల్లో నివసించేటువంటి తులారాశి వారికి గ్రీన్ కార్డ్ అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. H1B వీసా ఇవన్నీ సానుకూల పడతాయి. గ్రీన్ కార్డ్ లభించినటువంటి 10 మంది వ్యక్తులను తీసుకుంటే దాంట్లో కనీసం 4 తులారాశి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. అందరూ విదేశాల నుంచి వెళ్ళిపోతుంటే తులారాశి వాళ్ళు అక్కడ గ్రీన్ కార్డు సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. ఇటువంటివి జరుగుతాయి. ఇక షష్ఠ స్థానంలో ఈ తులారాశి వారికి శని సంచారం జరుగుతోంది. 3, 6, 11 స్థానాల్లో శని అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు తులారాశి వారికి రాజయోగ కారకుడు గనుక శత్రువుల మీద మంచి విజయాన్ని ఇస్తాడు. కోర్టు కేసుల్లో పరిష్కారాలు మీకు అనుకూలంగా ఉండేటట్లు చేస్తాడు. కోర్టు కేసులు ఉండేటట్లయితే ఈ తులారాశి వాళ్ళు చండీ హోమాన్ని, చండీ పారాయణని జరిపించుకునేటట్లయితే వాటి నుంచి సునాయాసంగా బయటపడతారు. ఈ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు ఐశ్వర్య ప్రదాత, తులారాశి వాళ్ళకి ఆర్థిక అభివృద్ధిని కలిగించి తీరతాడు. ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు, రాజయోగాన్ని ఇస్తాడు. తులారాశి రాజకీయ నాయకుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ప్రజల్లో అలాగే పార్టీలో మీరు సింహస్వప్నంగా తయారవుతారు. చక్కటి జనాకర్షణని పొందగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి జనాగ్రహాన్ని సమూలంగా తుడిచిపెట్టగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి బాగుంది. సినిమా వాళ్ళకి, అంటే సినిమా రంగ కళాకారులకి, టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మెమరబుల్ ఇయర్ అని చెప్పవచ్చు. అంటే గుర్తుండిపోతుంది. మీరు ఊహించని ప్రాజెక్ట్స్ కూడా మీ చేతికి వస్తాయి. మీరు చేసేటువంటి ప్రాజెక్ట్స్కి అనూహ్యమైనటువంటి ఆదరణ లభిస్తుంది, పురస్కారాలు లభిస్తాయి. ఆర్థికంగా అభివృద్ధి పథంలో దూసుకు వెళ్ళగలుగుతారు. సంతానపరమైన పురోగతి చాలా బాగుంది. అయితే
ఇన్ని రకాలుగా బాగుంది. పూర్వపుణ్యం అభివృద్ధి చెందుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, గంగా స్నానం చేస్తారు, కాశీ వంటి పవిత్ర శైవ క్షేత్రాలని సందర్శించటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇక మీ యొక్క గురుగ్రహ అనుగ్రహ రీత్యా జీవిత భాగస్వామి నుండి సంపూర్ణ సహాయ సహకారాలు, ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది లభిస్తుంది. తండ్రి గారి నుంచి రావలసినటువంటి ఆస్తిపాస్తులు మీ చేతికి అందుతాయి. ఇటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చక్కటి దీర్ఘ రోగులు కూడా ఆరోగ్యాన్ని పుంజుకోగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. వీటితో పాటుగా ఈ తులారాశి వాళ్ళు ఎవరైతే స్వతంత్ర వృత్తులు చేస్తుంటారో, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది. మీ యొక్క ప్రాక్టీస్ బాగా పెరుగుతుంది. చార్టెడ్ అకౌంటెంట్స్కి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఎవరైతే ఈ స్పెక్యులేషన్స్, లాటరీస్, స్టాక్ మార్కెట్స్, షేర్స్ చేస్తుంటారో వీళ్ళు మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. కొంత ఇబ్బంది ఉంది. కొంతకాలం పాటు, ముఖ్యంగా అక్టోబర్ నెల వరకు కూడా అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక తులారాశి వాళ్ళు 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే, సంతానపరమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వారికి వివాహాలు చేయాలన్నా, వాళ్ళని జీవితంలో సెటిల్ చేయాలన్నా వ్యక్తిగత జాతకం మీది, పిల్లలది కూడా గమనించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చెప్పదగిన సూచన. రాహుగ్రహ ప్రభావ రీత్యా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండో విషయం ఏంటంటే, తులారాశి వారు ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మోసపోయే అవకాశాలు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నాయి. తద్వారా అనేక రకాలైన ఇబ్బందులకు కలిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా తులారాశి స్త్రీలు ఈ ప్రేమ సంబంధమైన విషయాల్లో మోసపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఇటువంటి వాటికి దూరంగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ తులారాశిలో కూడా చిత్తా నక్షత్ర జాతకులకి అద్భుతంగా ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకి కొన్ని సందర్భాల్లో కొన్ని అయోమయ పరిస్థితులు ఏర్పడతాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కొంత లోపిస్తుంది. ఇక తల్లిదండ్రుల విషయంలో కూడా కొంత ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి. కనుక స్వాతి నక్షత్ర జాతకులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. విశాఖ నక్షత్ర జాతకులకి అద్భుతంగా ఉంది. ఏది పట్టినా కూడా భారీ స్థాయిలో విజయాలు నమోదు చేసుకోవడం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు ఉంటాయి. ఇకపోతే ఈ తులారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే పురుషుల కంటే స్త్రీలకి చాలా బాగుంది. ఇక వీరు స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేయటం, నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం, విందు వినోద కాలక్షేపాలు చేయటం, ఈ వజ్రాభరణాలు, అలాగే లగ్జరీ ఐటమ్స్, బంగారు స్వర్ణాభరణాలు కొనుగోలు చేయటం జరుగుతుంది. సువర్ణ ప్రాప్తి కలిగి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు గురుగ్రహ అనుగ్రహం వల్ల తులారాశి స్త్రీలకి సువర్ణాభరణ ప్రాప్తి కలుగుతుంది. అంటే బంగారం రేటు ఎక్కువగా ఉండొచ్చు, ఉన్నప్పటికీ కూడా కలుగుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు వీళ్ళకి గోచరిస్తున్నాయి. అధిక భాగం శుభ ఫలితాలే ఉన్నాయి కనుక ఈ సంవత్సరం ఏ పనైనా సరే చివరిదాకా పట్టుదలతో పూర్తి చేయండి. డిసిప్లిన్డ్ లైఫ్ అంటే క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని అలవర్చుకోండి. ఇవి మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ సంవత్సరం తప్పనిసరిగా శైవ క్షేత్రాలను సందర్శించడం జరుగుతుంది కనుక సందర్శించిన తర్వాత మరిన్ని శుభ ఫలితాలు మీకు రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది. కనుక నేను చెప్పిన అంశాలు దృష్టిలో పెట్టుకుని ఈ తులారాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.